Hi students, I am Prakash, Academic Advisor, Masterminds. మాస్టర్మైండ్స్లో ఈ రివిజన్ ఎగ్జామ్స్ అనేది అసలు ఎలా డిజైన్ చేస్తారు, ఏంటి దాని వెనకాల ఉండేటువంటి వర్క్ ఏంటి అనే క్యూరియాసిటీ చాలామందికి ఉందండి. చాలామంది దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సో వాట్ ఐ థాట్ ఈస్ వై కాంట్ వి మేక్ ఏ వీడియో ఆన్ దిస్ అనే ఉద్దేశంతో ఇవాళ ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నానండి. అన్నిటికంటే ఫస్ట్ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో మొత్తం 3 డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయండి. One is preparing the schedule. Second one is preparing the question papers. Third one is valuation. చాలా మందికి కన్ఫ్యూజన్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వాల్యుయేషన్ అనుకుంటారండి. కాదండి, అన్నిటికంటే ఇంపార్టెంట్ స్టెప్ డిజైనింగ్ ద షెడ్యూల్. సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్ ప్రిపేరింగ్ ద క్వశ్చన్ పేపర్. థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ వాల్యుయేషన్ అండి. కారణం ఏంటి? షెడ్యూల్ కరెక్ట్గా ఉన్నప్పుడే మీ ప్రిపరేషన్ స్ట్రీమ్ లైన్ అవుతుంది. మీరు ఎలా ప్రిపేర్ అవుతారో మేము అలా షెడ్యూల్ డిజైన్ చేయాలి. మేము ఎలా షెడ్యూల్ డిజైన్ చేస్తామో మీరు అలా ప్రిపేర్ అవ్వాలి. అంటే షెడ్యూల్ అనేది మిమ్మల్ని ప్రిపేర్ అవ్వడానికి కంపెల్ చేయగలిగే విధంగా ఉండాలి. ఉదాహరణకి నేను టోటల్ సిలబస్ని ఎలా డివైడ్ చేస్తాము అంటే వీక్లీ ట్వైస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ జూలై 15th మనం రివిజన్ ఎగ్జామ్స్ కమెన్స్ చేస్తున్నాం. జూలై 19th ఫస్ట్ రివిజన్ ఎగ్జామ్ అండి. July 19 to August 19, August 19 to September 19, September 19 to October 19, ఆల్మోస్ట్ 3 months అండి. సో మంత్లీ 4 weeks అనుకుంటే కనుక 12 weeks అండి. ఈ 12 weeksని మనం ఎట్లా డివైడ్ చేస్తామంటే ప్రతి వీక్ 2 ఎగ్జామ్స్ అంటే 24 ఎగ్జామ్స్. ఒక్కొక్క ఎగ్జామ్లో అంటే ఒక్కొక్క రివిజన్ ఎగ్జామ్లో 4 డిఫరెంట్ సబ్జెక్ట్స్ కవర్ చేస్తాం, 4 డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఇస్తాం. కాబట్టి అవి 4 డిఫరెంట్ ఎగ్జామ్స్గా కనుక కౌంట్ చేస్తే the number will become around 96. సో అలా ఉన్న టోటల్ సిలబస్ని ఈ 12 వారాలకి ఈక్వల్గా డివైడ్ చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు ఈక్వల్గా డివైడ్ చేయడం జరుగుతుంది. అలా ఎందుకు సార్, టోటల్ సిలబస్ మీద ఒక 5-6 ఎగ్జామ్స్ పెట్టేస్తే అయిపోతుంది కదా. సో రివిజన్ ఎగ్జామ్స్ ఫస్ట్ పర్ఫెక్ట్ అయితేనే స్టూడెంట్ సెమీఫైనల్ ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతాడు. రివిజన్ ఎగ్జామ్స్ పర్ఫెక్ట్ అయితేనే స్టూడెంట్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతాడండి. సో రివిజన్ ఎగ్జామ్స్ దగ్గరే సరిగా ప్రిపేర్ అవ్వలేదనుకోండి, ఆబ్వియస్గా ప్రీఫైనల్ ఎగ్జామ్ సరిగా రాయలేడు. సో పర్ఫార్మెన్స్ ఇన్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇన్ రివిజన్ ఎగ్జామ్స్. సో ఇప్పుడు మనం భోజనం చేయాలండి, ఒకేసారి కంట్రోల్ని పెట్టుకుని మొత్తం తినలేంగా, ఒక్కొక్క ముద్ద తింటాం. అలానే స్టూడెంట్ కూడా ఇప్పుడు కూడా స్మాల్ చంక్స్లోనే చదువుతాడండి. ఒకేసారి టోటల్ సిలబస్ చదవమంటే చదవడు. అది స్టూడెంట్ యొక్క మెంటాలిటీ. సో మెజారిటీ స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ని బట్టి మేము షెడ్యూల్ డిజైన్ చేయాలి. సో ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ అనలైజింగ్ ద వే ఆఫ్ థింకింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారో కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ని చూసిన మాకు తెలుస్తుంది. 18 yearsగా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అది. సో దాన్ని బేస్ చేసుకొని మేమేం చేస్తామంటే ప్రతి వారం కూడా వీక్లీ ట్వైస్ ఎగ్జామ్స్ ఉండేట్టుగా చేస్తాం. టోటల్ సిలబస్ను ఒక 5-6 ఎగ్జామ్స్గా డివైడ్ చేయడం. సో జస్ట్ ఒక 15 రోజులకు ఒకసారి ఎగ్జామ్ అలా కుదరదండి. అంత లాంగ్ గ్యాప్ కనుక వస్తే స్టూడెంట్ ఆ టెంపో మెయింటైన్ చేయడు. ఎంతసేపటికి 3 days కల్లా ఒక ఎగ్జామ్ ఉంటే ఏమవుతుంది, స్టూడెంట్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక వెంటనే ఎగ్జామ్స్ ఉంటే కనుక అది స్టూడెంట్ మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఎస్ నేను చదవాలి, సో 3 daysలో ఎగ్జామ్ ఉంది, నేను ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అవ్వగలను అనే కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. బికాస్ ఒక్కొక్క ఎగ్జామ్లో హార్డ్లీ తను ప్రిపేర్ అవ్వాల్సింది ఒక 1 or 2 chapters మాత్రమే. అలా కాకుండా ఒకేసారి మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ సిలబస్ పెడితే ఏమవుతుందంటే కొంతమంది స్టూడెంట్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్టు ఒక రివిజన్ ఎగ్జామ్ సరిగా రాయకపోతే దాని ఇంపాక్ట్ అక్కడితో ఆగదండి. సో హీ విల్ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ రైటింగ్ ద ఎగ్జామ్స్. డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హీ మే లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ రైటింగ్ ద ఎగ్జామ్స్. కాబట్టి రివిజన్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఎలా ఉండాలంటే అచీవబుల్గా ఉండాలి. ఎస్ ఐ కెన్ అచీవ్ దిస్ అనే కాన్ఫిడెన్స్ పిల్లోడికి కలిగించే విధంగా ఉండాలి. స్మాలర్ చంక్స్ ఆఫ్ సిలబస్లో మాత్రమే మనం ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఒక్కొక్క రివిజన్ ఎగ్జామ్లో ఒక 2-3 చాప్టర్స్కి మించి మనం కండక్ట్ చేయకుండా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని రకాల విషయాలు మేము ఆలోచించి షెడ్యూల్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఒక షెడ్యూల్ ప్రిపరేషన్లో అసలు ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాయి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దామండి. అన్నిటికంటే ఫస్ట్ ఇన్పుట్స్ డాక్యుమెంట్ అండి. దీంట్లో మేము ఏం చేస్తామంటే సో షెడ్యూల్లో ఫస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు, లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు, ప్రీఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటాయి, ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి,
ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, గ్రూప్ 1కి ఎన్ని, గ్రూప్ 2కి ఎన్ని. జనరల్గా మనం తీసుకుంటే కనుక మెజారిటీ స్టూడెంట్స్ గ్రూప్ 1ని చాలా ఎక్కువ ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తారు. అందుకనే మేము ఏం చేస్తామంటే గ్రూప్ 1లో ఒక 11 ఎగ్జామ్స్, గ్రూప్ 2లో 10, అంటే ఈక్వల్ చేయమండి. డెఫినెట్గా గ్రూప్ 2 కంటే గ్రూప్ 1కి ఒక ఎగ్జామ్ ఎక్స్ట్రా ఇస్తాం. సో ఓల్డ్ సిలబస్లో అయితే కనుక ఈ డిఫరెన్స్ ఇంకా క్లియర్గా తెలుస్తుందండి. గ్రూప్ 1 సిలబస్ చాలా ఎక్కువ కంపేర్డ్ టు గ్రూప్ 2. అందుకనే ఏం చేస్తామంటే 1 or 2 ఎగ్జామ్స్ గ్రూప్ 1కి ఎక్కువ ఇస్తాం, 1 or 2 ఎగ్జామ్స్ గ్రూప్ 2కి తక్కువ ఇస్తాం. నెక్స్ట్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుగుతాయి. సో ఏ చాప్టర్స్ని సిలబస్లో నుంచి, షెడ్యూల్లో నుంచి ఎక్స్క్లూడ్ చేయాలి, సో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ముందే రాసుకుంటామండి. వీ కాల్ ఇట్ యాజ్ ఇన్పుట్స్ డాక్యుమెంట్. ఇది ఒక 18 pages డాక్యుమెంట్ అండి. యూ కెన్ సీ హియర్ ఇట్స్ 18 pages డాక్యుమెంట్ అండి. సో ఈ 18 pages డాక్యుమెంట్లో ఏముంటాయి అంటే ఇన్పుట్స్, షెడ్యూల్ ప్రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ అండి. ఈ డెసిషన్స్ ముందే మేము తీసుకోవడం జరుగుతుంది. సో ఏ చాప్టర్స్ని ఇగ్నోర్ చేయాలి ఇచ్చాం చూడండి. బోత్ గ్రూప్ షెడ్యూల్స్ అయితే కనుక ఇగ్నోర్ కంప్లీట్లీ, సింగిల్ గ్రూప్ షెడ్యూల్స్ అయితే కనుక డోంట్ ఇగ్నోర్, బికాస్ సింగిల్ గ్రూప్ షెడ్యూల్ వాళ్ళకి కంఫర్టబుల్ టైం ఉంటుంది, అదే బోత్ గ్రూప్ షెడ్యూల్ వాళ్ళకి కంఫర్టబుల్ టైం ఉండదు. సో చాప్టర్ నేచర్ని బట్టి ఏ చాప్టర్స్ ఇగ్నోర్ చేయాలి అనే డెసిషన్ కూడా మేము ఇక్కడే తీసుకోవడం జరుగుతుంది. చూడండి, ఎథిక్స్ కెనాట్ ఇగ్నోర్ ఎనీ చాప్టర్, బీసీ కెనాట్ ఇగ్నోర్ ఎనీ చాప్టర్. సో ఆ డెసిషన్స్ అన్నీ కూడా ముందే తీసేసుకుంటామండి. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, ఆ డెసిషన్ కూడా ముందే తీసుకోవడం జరుగుతుంది. సో చాప్టర్స్ టు బి ప్లేస్డ్ ఇన్ ద ఫస్ట్ 2 and last 2 రివిజన్ ఎగ్జామ్స్, బికాస్ ఫస్ట్ 2 రివిజన్ ఎగ్జామ్స్ స్టూడెంట్ అలవాటు పడడానికి టైం పడుతుందండి. ఫస్ట్ 2 రివిజన్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే స్టూడెంట్ హ్యాబిట్యుయేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఆ ఫస్ట్ 2 రివిజన్ ఎగ్జామ్స్ అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం తక్కువ ఇంపార్టెంట్ ఉన్నటువంటి చాప్టర్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ 2 రివిజన్ ఎగ్జామ్స్, లాస్ట్ టూ రివిజన్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే ఇక తన పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్ళే మూడ్లో ఉంటాడు. సో అప్పుడు కూడా తను రివిజన్ ఎగ్జామ్స్ మీద పెద్దగా అటెన్షన్ పే చేయడు. అందుకని ఏం చేస్తామంటే లాస్ట్ 2 రివిజన్ ఎగ్జామ్స్ కూడా కొంచెం తక్కువ సిలబస్ ఉండేట్టుగా చూస్తాం. అలానే ఇఫ్ టైమ్ టఫ్ పర్మిట్స్ గ్రాండ్ ఎగ్జామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికి తెలుసు మే అటెంప్ట్కి మనకి ఇన్కమ్ ట్యాక్స్లో అమెండ్మెంట్స్ ఉంటాయండి. సో కంపల్సరీగా ఏం చేయాలంటే మే అటెంప్ట్కి షెడ్యూల్ డిజైన్ చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్స్ మీద ఒక గ్రాండ్ ఎగ్జామ్ పెట్టుకోవాలి, బికాస్ అమెండ్మెంట్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. అలా ఒక్కోసారి ఏమవుతుందంటే నవంబర్ అటెంప్ట్కి లాలో ఎక్కువ అమెండ్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా మనం చెప్పలేం, మిగతా సబ్జెక్ట్స్లో చెప్పలేం. టాక్సేషన్లో మాత్రం మే అటెంప్ట్కి ఎక్కువ అమెండ్మెంట్స్ ఉంటాయి. మే అటెంప్ట్కి అమెండ్మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో అలాంటివన్నీ కూడా మేము ప్లాన్ చేస్తాం. అలా ఇక్కడ చూడొచ్చు ట్యాక్స్లో గ్రాండ్ ఎగ్జామ్ ఏం ప్లాన్ చేయమన్నామండి. 5 heads ఆఫ్ ఇన్కమ్, సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ప్లస్ క్లబ్బింగ్ ప్లస్ డిడక్షన్స్ ప్లస్ టోటల్ ఇన్కమ్. అందరికి తెలుసండి, ఈవెన్ దో 5 heads ఆఫ్ ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా క్వశ్చన్ పేపర్లో క్వశ్చనింగ్ అంతా దేని మీద ఉంటుందంటే టోటల్ ఇన్కమ్ మీద ఉంటుంది. కాబట్టి దానికి ఒక గ్రాండ్ ఎగ్జామ్ ఇవ్వడం చాలా మంచిది. అదేవిధంగా డిటి అండ్ ఐడిటి అమెండ్మెంట్స్ మీద ఒక గ్రాండ్ ఎగ్జామ్ ఇవ్వడం మంచిది. సో అలానే ఇన్ఫోటెక్ లాంటి దాంట్లో చూసుకుంటే కనుక గ్రాండ్ ఎగ్జామ్ ఆన్ హాఫ్ ఆఫ్ ద సిలబస్, గ్రాండ్ ఎగ్జామ్ ఆన్ ఆల్ చాప్టర్స్. బికాస్ జనరల్గా థియరీ సబ్జెక్ట్స్ అనేది ఏంటంటే కొంచెం మర్చిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. చూడొచ్చు ఇక్కడ జిఎస్టీలో చూడొచ్చు గ్రాండ్ ఎగ్జామ్ ఆన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సిలబస్ ఆఫ్ జిఎస్టీ. వై ఫస్ట్ హాఫ్? సో అప్పటికే రివిజన్ ఎగ్జామ్స్ రాసేసి ఉంటారండి. సో మళ్ళీ జిఎస్టీ సిలబస్లో ఒక హాఫ్ ఆఫ్ ద సిలబస్ మీద ఒక గ్రాండ్ ఎగ్జామ్ టైం కుదిరితే. ఎందుకని హాఫ్ ఆఫ్ ద సిలబస్ అంటే ఫుల్ సిలబస్ మీద ఎలాగో తను ప్రీఫైనల్ రాస్తాడు, అందుకని. సో ఈ విధంగా మేము ముందే డిజైన్ చేసుకుంటామండి. అలానే లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ చాప్టర్స్. సో ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో డిజైన్ చేసుకుంటాం ఈ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేది. ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ప్రిపేర్, నాట్ సో ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ప్రతి చాప్టర్కి 2 క్వాలిటీస్ ఉంటాయండి. ప్రిపేర్ అవ్వడం ఈజీనా కష్టమా, ఎగ్జామ్లో ఇంపార్టెంటా అన్ఇంపార్టెంటా. సో ఇక్కడ ఈజీగా ఉండి అంటే చదవడానికి ఈజీ కానీ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అవ్వచ్చు, చదవడానికి ఈజీ ఎగ్జామ్లో అన్ఇంపార్టెంట్ అవ్వచ్చు, చదవడానికి టఫ్ కానీ ఎగ్జామ్లో ఇంపార్టెంట్, చదవడానికి చాలా ఈజీ బట్ ఎగ్జామ్లో అన్ఇంపార్టెంట్. ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో చూడండి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో చాప్టర్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకుంటాం. సార్ ఇవన్నీ ఎవరు చేస్తారు సార్? నేనే చేస్తానండి. రివిజన్ ఎగ్జామ్స్కి సంబంధించి మాస్టర్ మైండ్స్లో రివిజన్ ఎగ్జామ్స్కి సంబంధించి కర్త కర్మ క్రియ మొత్తం నేనేనండి. నా తర్వాత ఈ ఆర్గనైజేషన్లో ఇంకెవరికైనా సంబంధం ఉంటే అది కేవలం మా ఆఫీస్ బాయ్కి మాత్రమే. ఇది ఇప్పుడు కాదండి, 18 సంవత్సరాలుగా జరుగుతుంది. 18 yearsగా నాకున్నటువంటి వర్క్ అండి ఇది, నేను చేసేటువంటి వర్క్ ఇది. అండ్
దిస్ ఈజ్ నాట్ ఎగ్జాగరేషన్ అండి. ఈవెన్ మాస్టర్ మైండ్స్లో ఉన్నటువంటి వేరే ఏ డైరెక్టర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వరండి. ఐఎమ్ ద హోల్ అండ్ సోల్ డైరెక్టర్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రిపేరింగ్, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ రివిజన్ ఎగ్జామ్స్. ఎవ్రీథింగ్ నేనేనండి. ఎట్టి పరిస్థితులు చాలామంది అనుకుంటారు ఎందుకు ప్రకాష్ సార్ బిజీగా ఉంటారు, ఇదేనండి రీజన్. ఇవన్నీ చేయబట్టి మేము బిజీగా ఉంటాం. ఇవి ఎవరికి మేము డెలిగేట్ చేసేవి కాదండి, మేమే స్వయంగా చేసుకునేటువంటి వర్క్స్. బికాస్ అసలు ఏమేమి చాప్టర్స్ ఉంటాయి వాటి మీద అవగాహన ఉండాలి, ఏ చాప్టర్ ఇంపార్టెంట్ వాటి మీద అవగాహన ఉండాలి. సో ఏ చాప్టర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఏ చాప్టర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ఇంపార్టెంట్. సో మన సిలబస్లో ఏ చాప్టర్స్ ఇంకా అవ్వాల్సి ఉంది, ఏ చాప్టర్స్ కంప్లీట్ అయినాయి, ఇన్ని విషయాలు మైండ్లో పెట్టుకొని షెడ్యూల్ ప్రిపేర్ చేయాలండి. ఇది కామన్ పర్సన్కి అర్థమయ్యేటువంటి విషయం కాదు. అందుకనే నేనే ఈ వర్క్ అంతా కూడా చేసుకుంటాను. సో ఇలాంటి ఒక ఇన్పుట్స్ డాక్యుమెంట్, ఒక 18 pages డాక్యుమెంట్ నేను రెడీ చేసుకుంటానండి. సో దీన్ని బేస్ చేసుకొని నేను షెడ్యూల్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తానండి. షెడ్యూల్ ప్రిపేర్ చేయడానికి ఏం చేస్తామంటే ఫస్ట్ అసలు హాలిడేస్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయి, ఆ హాలిడేస్ రోజున ఎగ్జామ్ పడింది అనుకోండి, ఆ ఎగ్జామ్ నేను చేయాలి అనే డెసిషన్స్ తీసుకుంటాం. చూడండి, సో జనరల్గా మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే సండే, వెన్స్డే ఉంటుందండి. ఒక పర్టికులర్ హాలిడే ఉగాది రోజున, వెన్స్డే రోజున ఎగ్జామ్ వచ్చిందండి. సో దాన్ని ఏం చేస్తున్నాం, కండక్ట్ ఎగ్జామ్ ఆన్ థర్స్డే. వెన్స్డే రోజు కండక్ట్ చేయాల్సిన ఎగ్జామ్ని థర్స్డే రోజు కండక్ట్ చేద్దాం అనే డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఏ రోజున ఎగ్జామ్ డేట్స్ వస్తున్నాయి, సో ఆ రోజున హాలిడే వస్తే కనుక ఆ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయాలి, ఈ డెసిషన్స్ అన్నీ కూడా ఈ డాక్యుమెంట్లో తీసుకోవడం జరుగుతుంది. అలానే ప్రీ ఫైనల్ ఎగ్జామ్ డేట్స్. సో దిస్ ఈజ్ డాక్యుమెంట్ నెంబర్ 2. సో ఈ డాక్యుమెంట్లో ఎగ్జామ్ డేట్స్కి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అండి, లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ అండి. అసలు మన చాప్టర్ నేమ్స్ ఏమున్నాయి, మన మెటీరియల్లో చాప్టర్ నేమ్స్ ఏమున్నాయి అనే లిస్ట్ రెడీ చేసుకుంటాం. కారణం ఏంటంటే ఈ రివిజన్ ఎగ్జామ్స్ అనేది ఎవరైతే కోచింగ్ ఇస్తున్నారో వాళ్ళే చేయాలి, కానీ సంబంధం లేని వ్యక్తులు చేసేది కాదండి. రీజన్స్ చాలా ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే మనం చదివే మెటీరియల్లో చాప్టర్స్ డివిజన్ ఏ రకంగా ఉందో షెడ్యూల్లో కూడా చాప్టర్స్ డివిజన్ అదే రకంగా ఉండాలండి. సో ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క రకమైనటువంటి మెటీరియల్స్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి మనం ఏం చేయాలంటే చాప్టర్స్ డివిజన్ ప్రాపర్గా చేసుకోవాలి. సో మా మెటీరియల్లో 2 చాప్టర్స్గా డివైడ్ చేసిన ఒక చాప్టర్ 2 పార్ట్స్గా డివైడ్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకొకరి మెటీరియల్లో ఆ 2 పార్ట్స్ కూడా కలిపి ఒకే చాప్టర్లో డివైడ్ చేసి కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మేము పీజీబీపీ చాప్టర్ని 2 పార్ట్స్గా కన్సిడర్ చేసేవాళ్ళం, పార్ట్ 1, పార్ట్ 2. సో ఇప్పుడు లేటెస్ట్ మెటీరియల్స్లో పీజీబీపీ అనేది ఒక సింగిల్ చాప్టర్గా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ముందే గ్యాదర్ చేయాలి కదండి. సో అందుకోసం ఏం చేస్తామంటే లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ ఏంటి అనేది ముందే లిస్ట్ రాసి రెడీగా పెట్టుకుంటాము. షెడ్యూల్లో ఇవే పేర్లు వాడాలండి, కాపీ పేస్ట్. ఈ పేర్లు తప్ప షెడ్యూల్లో వేరే పేర్లు వాడడానికి వీల్లేదు. అలా లేకపోతే ఏమవుతుంది, సో ఇక్కడ చాప్టర్ నేమ్ ఒకటి ఉంటుంది, స్టూడెంట్ మెటీరియల్లో ఇంకోటి ఉంటుంది, షెడ్యూల్లో ఇంకోటి ఉంటుంది, వాడు స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతాడు. ఆ కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలంటే చాప్టర్ నేమ్స్ ముందే మనం రాసుకోవాలి. ఇదే చాప్టర్ నేమ్స్ మన షెడ్యూల్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. వన్స్ షెడ్యూల్ ప్రిపేర్ చేసిన తర్వాత అది కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఏంటి గ్యారంటీ, ఏం చేస్తామంటే ఒక 5 స్టూడెంట్స్ని పిలిపిస్తాం. అంటే నేను కూర్చొని మొత్తం షెడ్యూల్ అంతా ప్రిపేర్ చేసుకుంటానండి. అండ్ రిమెంబర్, దీంట్లో ఎవరిని నేను ఇన్వాల్వ్ చేయనండి. షెడ్యూల్ ప్రిపరేషన్లో నేను ఏ ఒక్క స్టాఫ్ని ఇన్వాల్వ్ చేయనండి. మాస్టర్ మైండ్స్లో ఒక ఎంప్లాయీ 18 years పనిచేసిన రివిజన్ ఎగ్జామ్స్లో తన ఎక్స్పీరియన్స్ ఎంత అంటే జీరో. కారణం ఏంటి, నేను ఎవరిని ఇన్వాల్వ్ చేయనండి. ఇది నేను తప్ప ఇంకెవరికి నేను నేర్పించనండి. ఇది ఎవరికి నేర్పించేది కాదు, నేర్చుకోగలిగేది కూడా కాదండి. నార్మల్ పర్సన్స్ ఎవరు కూడా ఈ వర్క్ నేర్చుకునే అవకాశం కూడా లేదండి. దీనికి చాలా అవగాహన ఉండాలి, అకాడమిక్స్ మీద కంప్లీట్ గ్రిప్ ఉండాలి. సో నేను అకాడమిక్ మొత్తం మానిటర్ చేస్తాను కాబట్టి నాకు ఆ గ్రిప్ వచ్చింది, అదర్వైజ్ నాకు ఆ గ్రిప్ వచ్చే ఛాన్స్ లేదండి. సో వాళ్ళకి ఏం చేస్తామంటే షెడ్యూల్ ఇచ్చి ప్రాపర్గా ఉందో లేదో చూస్తాం. ప్రాపర్గా ఉందో లేదో చూడటం అంటే ప్రింటింగ్ కరెక్ట్గా ఉందో లేదో చూడాలా, ఏం చూడాలి, అది కూడా పారామీటర్స్ మేమే ఇస్తామండి. సో ఇలాంటి ఒక చెక్ లిస్ట్ ఇస్తాం. దీంట్లో నంబర్ ఆఫ్ రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్ ఫాలో అవుతూ షెడ్యూల్ డిజైన్ చేశారా లేదా అనేది స్టూడెంట్స్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి డేస్ ఆన్ విచ్ ఎగ్జామ్ హ్యాస్ టు బి కండక్టెడ్. ఎగ్జామ్ డేస్ ఫర్ బోత్ గ్రూప్ షెడ్యూల్. గ్రూప్ 1 సండే మార్నింగ్, గ్రూప్ 2 వెన్స్డే ఆఫ్టర్నూన్. సో ఎందుకు గ్రూప్ 1 సండే మార్నింగ్, ఎందుకు గ్రూప్ 2 వెన్స్డే ఆఫ్టర్నూన్? సండే రోజు జరిగే ఎగ్జామ్, వెన్స్డే రోజు జరిగే ఎగ్జామ్. సో సండే నుంచి వెన్స్డే ఆఫ్టర్నూన్ వరకు మీరు గమనిస్తే కనుక మనకు ఉండేది 2.5 days మాత్రమేనండి. వేరాజ్ వెన్స్డే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సండే ఎగ్జామ్కి 3 days టైం ఉంటుంది. అందుకనే గ్రూప్ 1 సండే మార్నింగ్ పెడుతున్నాం. సో దట్
థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 days చదువుకొని గ్రూప్ 1 రాయొచ్చు. అంటే గ్రూప్ 1కి 3 days ఆఫ్ ప్రిపరేషన్ వచ్చింది. గ్రూప్ 2 వెన్స్డే ఆఫ్టర్నూన్ పెడుతున్నాం, అంటే 2.5 days ఆఫ్ ప్రిపరేషన్ టైం వచ్చింది. 2.5 days ఆఫ్ ప్రిపరేషన్ టైం వచ్చింది. మరి జనరల్గానే గ్రూప్ 2 కంటే గ్రూప్ 1 సిలబస్ ఎక్కువ కాబట్టి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. అంటే అంత మైన్యూట్ థింగ్స్ కూడా ముందే మేము డెసిషన్ తీసుకుంటాం. సో వేర్ ఎవర్ ద రూల్ ఈజ్ వైలేటెడ్ ఇఫ్ అన్ ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ ఆన్ ఎ డే విచ్ ఈస్ అగెన్స్ట్ ద అబౌవ్ రూల్, అంటే ఎగ్జామ్ జరిగితే కనుక సండే జరగాలి లేదా వెన్స్డే జరగాలి. వేరే రోజు కనుక ఎగ్జామ్ జరిగితే దాన్ని షెడ్యూల్లో హైలైట్ చేయాలి. మాస్టర్ మైండ్స్ రివిజన్ ఎగ్జామ్స్ గురించి అలవాటు ఉన్న వాళ్ళందరికీ తెలుసండి, ఆ ఎగ్జామ్ డేట్స్ని మేము ముందే హైలైట్ చేసి పెడతాము. సో అలా హైలైట్ చేశారా లేదా, అలా నెంబర్ ఆఫ్ రూల్స్ ఈ డాక్యుమెంట్లో ఉంటాయండి. దీంట్లో ఒక 45 రూల్స్ నేను ముందే డిజైన్ చేసి పెట్టుకున్నానండి. సో ఈ రూల్స్ అన్ని ఎవరు టైప్ చేశారు సార్? ఐఎమ్ ద హోల్ అండ్ సోల్ పర్సన్ టు కన్సీవ్ ఆల్ దీస్ ఐడియా. ఇలా ఒక చెక్ లిస్ట్ ఉండాలి, దాంతో వెరిఫై చేయాలి, మొత్తం ఆ ఐడియా కన్సీవ్ చేసింది నేనేనండి. సో ఆ ఐడియా ఎగ్జిక్యూట్ చేసింది నేనే. ఈవెన్ ఈ 45 రూల్స్ టైప్ చేసింది కూడా స్వయంగా నేనేనండి. దీంట్లో ఎవరి ఐడియాస్ లేవండి, ఎవరు చెప్పింది ఏం కాదండి. బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క రూల్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఈ చెక్ లిస్ట్ మొదలు పెట్టినప్పుడు కేవలం 10 రూల్స్ ఉన్నాయండి. బట్ తర్వాత ప్రతి అటెంప్ట్కి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని దీంట్లో 45 రూల్స్ నేను యాడ్ చేసుకుంటూ రావడం జరిగింది. నవ్ ఇట్ ఈస్ నియర్ టు పర్ఫెక్షన్. దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంటు లేదండి. సో నా తర్వాత మా ఆర్గనైజేషన్లో రివిజన్ ఎగ్జామ్స్లో ఇన్వాల్వ్మెంట్ ఎవరిదన్నా ఉంటే అది మా ఆఫీస్ బాయ్ మాత్రమే. సో ఎవరన్నా వచ్చి నేను రివిజన్ ఎగ్జామ్స్లో ఇన్వాల్వ్ అయ్యాను, మాస్టర్ మైండ్స్లో రివిజన్ ఎగ్జామ్స్లో నాకు అనుభవం ఉందని అంటే తను గ్యారంటీగా మా ఆఫీస్ బాయ్ ఉంటాడు. బికాస్ తను జిరాక్స్ తీయాలి కదండి, మా ఆఫీస్ బాయ్ కదా జిరాక్స్ అరేంజ్ చేయాల్సింది. అన్ని పనులు నేనే చేస్తున్నప్పుడు ఇక వేరే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చే అవకాశం ఎక్కడి నుంచి ఉందండి? అలానే ఒక 2 years పాటు నాతో వర్క్ చేసినటువంటి ఆఫీస్ బాయ్కి ఒక 2000 ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ వచ్చిందని అనుకుందాం. మరి 18 yearsగా ఇదే పని చేస్తున్న నాకు ఎంత ఎక్స్పీరియన్స్ రావాలండి? 2 yearsలో 2000 ఎగ్జామ్స్ కండక్ట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ మా ఆఫీస్ బాయ్కి వస్తే 18 yearsలో ఎన్ని ల్యాక్స్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకు రావాలి. సో 2 yearsలో 2000 ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీస్ బాయ్ బెటరా, 18 yearsలో ల్యాక్స్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న నేను బెటరా? ఆబ్వియస్గా మాస్టర్ మైండ్సే బెటర్ కదండి. కాబట్టి నా తర్వాత రివిజన్ ఎగ్జామ్స్లో నేను ఇన్వాల్వ్ అయ్యానని చెప్పుకునే అర్హత ఎవరికంటే మా ఆఫీస్ బాయ్కే ఉంది. అలా ఒక వ్యక్తి చెప్తున్నాడంటే తను గ్యారంటీగా ఆఫీస్ బాయ్ క్యాడర్ అయి ఉండాలి. ఎందుకంటే తను జిరాక్స్ తీయాలి కదండి, నేను ఎవరో ఒకరికి ఇచ్చి జిరాక్స్ తీయించాలి కదా, అందుకని. అండ్ మీరు నమ్మలేరు, మాస్టర్ మైండ్స్ రివిజన్ ఎగ్జామ్స్ జరిగే ప్రతి క్వశ్చన్ పేపర్ మీద నా సిగ్నేచర్ ఉంటుందండి, నా ఇనిషియల్ ఉంటుంది. నేను వెరిఫై చేసుకుని ఓకే అన్న తర్వాతనే క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. అదే మా ఆఫీస్ బాయ్కి వెళ్ళొద్దండి. మా ఆఫీస్ బాయ్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ప్రకాష్ సార్ సిగ్నేచర్ లేకుండా క్వశ్చన్ పేపర్స్ జిరాక్స్ తీయడానికి వీల్లేదు. సో ఎంతగా ఇన్వాల్వ్ అవుతాననేది మీరు ఆలోచించండి. అంటే నేను తప్ప ఇంకెవరూ కూడా రివిజన్ ఎగ్జామ్స్లో వేలు పెట్టడానికి నేను ఇష్టపడినండి. ఇంకెవ్వరూ కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు. హోల్ అండ్ సోల్ నేనే చెయ్యాలి అనే ఉద్దేశంతో, బికాస్ ఆ ఎక్స్పీరియన్స్ నాకు మాత్రమే ఉంటుందండి. ఎంప్లాయీస్ ఏముందండి, ఒకసారి వస్తారు ఒకసారి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడండి, 2-3 years నాతో వర్క్ చేశాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ తను ఏం చేశాడంటే ఏదో చెడ్డ పని చేశాడు. ఆబ్వియస్గా ఏం చేయాలి, తనతో డిసోసియేట్ అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ స్టాఫ్తో మిస్బిహేవ్ చేశాడు. ఆబ్వియస్గా ఏం చేయాలి, తనతో డిసోసియేట్ అవ్వాల్సిందే కదండి. లేదు చేయకూడని తప్పేదో చేశాడు, డిసోసియేట్ అవ్వాల్సిందే కదండి. సో ఆ ఎంప్లాయీ వెళ్ళిపోతే తనతో పాటు మా ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోకూడదు కదా. అందుకని నేనేం చేస్తానంటే, ఎంప్లాయీస్ పర్మనెంట్ కాదు, వస్తుంటారు వెళ్తూ ఉంటారు. సో అన్ని క్యాడర్స్లోనూ ఎంప్లాయీస్ ఎవరు పర్మనెంట్ కాదు అనే ఉద్దేశంతో రివిజన్ ఎగ్జామ్స్లో నేను ఎవరిని అసలు ఇన్వాల్వ్ చేయలేదండి. నా 18 years ఎక్స్పీరియన్స్లో నేను తప్ప ఎవరు ఇన్వాల్వ్ అవ్వరండి, అసలు ఎవరిని నేను ఇన్వాల్వ్ చేయనండి. సో అందుకని మాస్టర్ మైండ్స్లో ఇంకెవరికి కూడా రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో నాకు ఇంత అనుభవం ఉందని క్లెయిమ్ చేసుకునే అర్హత లేదు, ఎక్సెప్ట్ అకాడమిక్ డైరెక్టర్ ప్రకాష్. మిగతా డైరెక్టర్స్కి కూడా ఆ ఎలిజిబిలిటీ లేదండి, వాళ్ళు కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు నాకు ఆ కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేశారు. సో కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నా మీదే పెట్టారండి. ఇలాంటి ఒక చెక్ లిస్ట్ ఉంటుందండి, షెడ్యూల్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవడానికి. నెక్స్ట్ వన్, లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్ అండి. బికాస్ ఎవ్రీ ఇయర్ మాకు మెటీరియల్స్ అప్డేట్ అయిపోతుంటాయి కదండి. మరి స్టూడెంట్స్ ఏ ఎడిషన్ ఆఫ్ మెటీరియల్ ఫాలో అవ్వాలి, ఆ క్లారిటీ కోసం మేము షెడ్యూల్తో పాటు లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కూడా డిజైన్ చేస్తామండి.
లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కూడా డిజైన్ చేస్తామండి. నా సో ఇది మేము ప్రొవైడ్ చేసేటువంటి లిస్ట్ అండి. మరి ఏ మెటీరియల్స్ అయితే స్టూడెంట్స్ని ప్రిపేర్ అవ్వమని చెప్తున్నామో మరి మన క్వశ్చన్ పేపర్స్ కూడా ఏం చేయాలండి, అదే ఎడిషన్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ మనం మెటీరియల్ ఒక ఎడిషన్లో ప్రిపేర్ చేస్తాం, క్వశ్చన్ పేపర్స్ ఇంకో ఎడిషన్లో ప్రిపేర్ చేస్తాం అనుకోండి, స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఇందాక చెప్పానండి, కోచింగ్లో ఉన్న వాళ్ళు మాత్రమే రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయగలరు. మిగతా ఎవరు కండక్ట్ చేసినా కూడా దాంట్లో క్వాలిటీ ఉండదండి. సో ప్రతి క్షణం కన్ఫ్యూజనే, ప్రతి ఏరియాలో కన్ఫ్యూజనే. అదే కోచింగ్లో ఉన్న వాళ్ళే కనుక మొత్తం ఇన్వాల్వ్ అయ్యి చేస్తే ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో మేము కోచింగ్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాం కాబట్టి సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా మేము చేస్తామండి. ఈవెన్ మా కాలేజ్లో కాకుండా వేరే కాలేజ్లో చదువుకొని వచ్చిన పిల్లలకు కూడా ఈ డాక్యుమెంట్ ఇస్తాం. వాళ్ళతో ఏమంటాం, అరే బాబు క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఈ డాక్యుమెంట్లో చెప్పిన ఎడిషన్ ప్రకారం జరుగుతాయి, ఆ ఎడిషన్ మీరు గ్యాదర్ చేసుకోండి. సో రివిజన్ ఎగ్జామ్స్కి మీ ప్రిపరేషన్కి సింక్ అవుతుంది. అదర్వైజ్ మీరు ప్రిపేర్ అయ్యే మెటీరియల్స్ వేరుగా ఉంటాయి, మాస్టర్ మైండ్స్ మెటీరియల్ వేరుగా ఉంటుంది, క్వశ్చన్ పేపర్స్ ఇంకో రకంగా ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి ఎవరు కోచింగ్లో ఉంటారో వాళ్ళే రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. సంబంధం లేని వ్యక్తులు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కుదరదు. అలానే ఇప్పుడు చూడండి, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. రీసెంట్గా రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ చాప్టర్ మొత్తం కూడా అప్డేట్ అయిపోయిందండి. ఇలా కొన్ని చాప్టర్స్ అప్డేట్ అవుతుంటాయి, ఎప్పటికప్పుడు అమెండ్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో కోచింగ్లో ఉన్నాం కాబట్టి మనం అమెండ్మెంట్స్ మెటీరియల్ తయారు చేస్తామండి. మరి మేము క్వశ్చన్ పేపర్ చేసేప్పుడు ఏం చేయాలి, ఆ అమెండ్మెంట్ మెటీరియల్ నుంచే చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒకదానికోటి ముడిపడి ఉన్నటువంటి అంశాలండి. కోచింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రమే రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయగలరు, ఇంకెవరు కూడా ఆ క్వాలిటీ ఇవ్వలేరు. సో ఇలా ఎప్పటికప్పుడు అమెండ్మెంట్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ పేపర్లో కూడా అది రిఫ్లెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో షెడ్యూల్ రోజునే ఇచ్చేసాం, ఏమని, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ 43rd ఎడిషన్ మెటీరియల్ ఫాలో అవ్వండి, మీ దగ్గర ఉన్న ఓల్డ్ ఎడిషన్ ఫాలో అవ్వద్దు. సో 43rd ఎడిషన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, WIP అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్, త్వరలోనే ఇస్తాము. సో మా ఎగ్జామ్ సెల్కి ఏం చెప్పాలి, మా ఎగ్జామ్ సెల్కి అంటే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళకి ఏం చెప్పాలి అంటే సేమ్ ఇదే ఎడిషన్ నుంచి క్వశ్చన్ పేపర్ ఇవ్వండి, ఓల్డ్ ఎడిషన్ నుంచి ఇవ్వద్దు. సో అందరూ కూడా ప్రాపర్ కోఆర్డినేషన్ వచ్చేస్తుంది, ప్రొవైడెడ్ మన దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే. సార్ లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్ అన్నారు, మరి లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ ఉండవా? ఉంటాయండి. దిస్ ఈజ్ లిస్ట్ ఆఫ్ చాప్టర్స్. సో లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ ఎందుకు, ఇదే చాప్టర్ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా మేము షెడ్యూల్లో వాడాలి కాబట్టి. సో ఈ లిస్ట్ ఆఫ్ చాప్టర్స్తో పాటు దాంట్లో అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని పేజెస్ ఉన్నాయి అనేది రాసుకుంటాం. దేనికోసం సార్, దీని పర్పస్ ఏంటి, షెడ్యూల్ డిజైన్ చేసేటప్పుడు సో పెద్ద చాప్టర్స్ కనుక అయితే అవసరమైతే దాన్ని 2 ఎగ్జామ్స్లో కండక్ట్ చేస్తాం, 2 రివిజన్ ఎగ్జామ్స్లో దాన్ని కవర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ PGBP ఉందనుకోండి, రీసెంట్ షెడ్యూల్లో మేము ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ 1 రివిజన్ ఎగ్జామ్ వీ హ్యావ్ కవర్డ్ ఇట్ ఇన్ 2 రివిజన్ ఎగ్జామ్స్, స్ప్లిట్ చేసాం. ఆ డెసిషన్ ఎలా తెలుస్తుంది, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద చాప్టర్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ హ్యూజ్ చాప్టర్ ఇట్స్ బెటర్ టు డివైడ్ ఇట్ అమాంగ్ 2 డిఫరెంట్ రివిజన్ ఎగ్జామ్స్. అలా లేకపోతే ఒకే రివిజన్ ఎగ్జామ్లో అంత సిలబస్ చదవలేక పిల్లోడు ఇబ్బంది పడతాడు. సార్ అలా సాధ్యపడకపోతే ఏం చేస్తారు, జనరల్గా ఒక రివిజన్ ఎగ్జామ్లో 4 సబ్జెక్ట్స్ కవర్ చేస్తున్నాం అనుకోండి, అలా డివిజన్ సాధ్యపడినప్పుడు 3 ఎగ్జామ్సే కండక్ట్ చేస్తాం, అవసరమైతే 2 ఎగ్జామ్సే కండక్ట్ చేస్తాం, మిగతా దాంట్లో లేకుండా చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, టోటల్ ఫోకస్ ఈ పెద్ద చాప్టర్ మీద స్టూడెంట్ పెట్టడం జరుగుతుంది. ఆ డెసిషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ కరెక్ట్గా తీసుకోవాలంటే మన దగ్గర ముందే లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ ఉండాలి. ఇక్కడ కూడా మీకు అర్థమైపోయి ఉండాలండి, ఎవరు కోచింగ్లో ఉంటారో వాళ్ళే రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. కోచింగ్లో అనుభవం లేని వాళ్ళు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేరు. సో ఇలాంటి డాక్యుమెంట్స్ వాళ్ళు చేయలేరు కదండి, సంబంధం లేదు కదా, సిన్స్ దే ఆర్ నాట్ ఇన్ టు కోచింగ్. నెక్స్ట్ ఇది కాకుండా మళ్ళీ అకాడమిక్ ప్రోగ్రామ్ ఉంటుందండి. అంటే ఎలా క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి, సో ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వాలి, ఎన్ని మార్క్స్కి ఇవ్వాలి అనే అకాడమిక్ ప్రోగ్రామ్ ఉంటుంది. చూడొచ్చు మీరు, ఇట్స్ ఎ 15 pages డాక్యుమెంట్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ డాక్యుమెంట్ 15 pages డాక్యుమెంట్ అండి. దీంట్లో ఏముంటుందంటే ఫ్యాకల్టీకి క్వశ్చన్ పేపర్ ఎలా ఇవ్వాలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. థియరీ పార్ట్, ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఇంక్లూడింగ్ స్టడీ మెటీరియల్ వీ విల్ కవర్ ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ 1 mark విత్ ఎక్స్ప్లెనేషన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 1/2 mark, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 2 marks. ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వండి అని ఫ్యాకల్టీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఫ్యాకల్టీ ఏం చేయాలంటే దానికి తగినట్టుగా క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉండాలి అనే దాని గురించి అకాడమిక్ ప్రోగ్రామ్ ఏరియాస్ టు బి ప్రిపేర్డ్ అనే డాక్యుమెంట్ ఉంటుందండి. ఇది క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేటువంటి ఫ్యాకల్టీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సార్ మరి క్వశ్చన్ పేపర్ ఎవరు తయారు చేస్తారు, ఇందాక చెప్పాను. అంటే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలండి,
రివిజన్ ఎగ్జామ్స్లో మ్యాజిక్ అంతా ఎక్కడ ఉంటుంది? అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ షెడ్యూల్ ప్రిపరేషన్ అండి. సో దాంట్లో ఎంత మ్యాజిక్ ఉంటుంది, ఎంత జాగ్రత్తగా చేయాలో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి. నెక్స్ట్ మ్యాజిక్ ఎక్కడ ఉంటుంది? క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్. ఎందుకు సార్ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ అంత ఇంపార్టెంట్ ఎందుకు? రివిజన్ ఎగ్జామ్స్లో మనం ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతామో ఎగ్జామ్లో ఇవి రావాలండి. దీన్ని రివర్స్లో చెప్తాను చూడండి. ఎగ్జామ్లో ఎలాంటి ఫార్మాట్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడో రివిజన్ ఎగ్జామ్లో అలాంటి క్వశ్చన్స్ మనం అడగాల్సి ఉంటుందండి. ప్రజెంట్లీ జరుగుతున్నటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్లో ఎక్కడా కూడా కాపీ పేస్ట్ స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ లేవండి. ఆ రోజులు అయిపోయినాయండి. ఏదో ఒక టెక్స్ట్ బుక్ నుంచి కాపీ పేస్ట్ చేయడం అలా లేవండి. మరి క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ అలా చేయొచ్చా? కాపీ పేస్ట్ చేసి చేయొచ్చా? ఎలా కుదురుద్దండి? పబ్లిక్ ఎగ్జామ్లో కాపీ పేస్ట్ చేసి క్వశ్చన్ పేపర్ ఇవ్వనప్పుడు నేను రివిజన్ ఎగ్జామ్స్లో కాపీ పేస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అందుకని మేమేం చేస్తామంటే నేరుగా ఫ్యాకల్టీని ఇన్వాల్వ్ చేస్తాం క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో. డైరెక్ట్గా నేను ఫ్యాకల్టీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ఇవ్వండి. క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడానికి ఫ్యాకల్టీకి రెమ్యూనరేషన్ పే చేస్తాం. నేరుగా ఫ్యాకల్టీనే క్వశ్చన్ పేపర్ చేసి ఇవ్వాలి. అందుకే నేను ఇందాక చెప్పాను, కోచింగ్లో ఉన్న వాళ్ళే క్వశ్చన్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. కోచింగ్తో సంబంధం లేని వాళ్ళు క్వశ్చన్ పేపర్స్ చేస్తే దాంట్లో క్వాలిటీ ఉండదు. సో క్లాసెస్ చెప్పే ఫ్యాకల్టీ నీ దగ్గర లేనప్పుడు నువ్వు క్వశ్చన్ పేపర్స్ చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నట్టు? కాపీ పేస్ట్ చేసే దాంట్లో క్వాలిటీ ఉండదండి. ఎందుకంటే ఎగ్జామ్లో కాపీ పేస్ట్ రావట్లేదు. మనం ఓన్గా ప్రాబ్లమ్స్ని డిజైన్ చేయాలి, మనం ఓన్గా క్వశ్చన్స్ని డిజైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్ ఆడిటింగ్ లా ఎగ్జామ్స్ కనుక తీసుకుంటే డైరెక్ట్ థియరీ క్వశ్చన్స్ అసలు ఉండట్లేదు క్వశ్చన్ పేపర్లో. అన్ని అప్లికేషన్ ఓరియంటెడ్గాను ప్రాక్టికల్ క్వశ్చన్ లాగా ఇస్తున్నాడు. మరి అలానే క్వశ్చన్ పేపర్ ఉండాలి కదండి. అలా క్వశ్చన్ పేపర్ చేయగలిగే కెపాసిటీ ఎవరికి ఉంటుందండి? ఎక్సెప్ట్ ఫ్యాకల్టీ ఇంకెవరికైనా ఉంటుందా? సో ఫ్యాకల్టీనే క్వశ్చన్ పేపర్స్ చెయ్యాలి. ఇప్పుడు మాస్టర్ మైండ్స్ కనుక కోచింగ్ ఇవ్వట్లేదు అనుకోండి, నాకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అర్హత లేదు. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. బికాస్ నా దగ్గర ఫ్యాకల్టీ లేరు కదా క్వశ్చన్ పేపర్స్ చేయడానికి. సో నేరుగా ఫ్యాకల్టీనే ఇన్వాల్వ్ అయ్యి క్వశ్చన్ పేపర్స్ చేస్తారు మాస్టర్ మైండ్స్లో. ఎలా చేయాలనేది నేను గైడ్ లైన్స్ ఇస్తాను ఫ్యాకల్టీకి. సో ఆ క్వశ్చన్ పేపర్ చేయడానికి బ్లూ ప్రింట్ అండి. ప్రతి ఫ్యాకల్టీకి కూడా ఇలా బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసి ఇస్తాము. ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ద బ్లూ ప్రింట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అరౌండ్ 4 pages అండి. సరే ఇది ఎవరు డిజైన్ చేశారు? ఎవరు కాదండి, ఎక్సెప్ట్ మీ. నేనే చేసింది. దీంట్లో ఉన్న ప్రతి అక్షరం నేను కూర్చొని టైప్ చేసుకుందేనండి. సో మేము బిజీగా ఉంటామంటే కారణం ఇదే. ఇలాంటి పనులని చేయడంతో బిజీగా ఉంటామండి. మాటలు చెప్పడంలో కాదు మేము బిజీగా ఉండేది. సరే క్వశ్చన్ పేపర్ ఫ్యాకల్టీ తయారు చేసి ఇచ్చారు, దాన్ని మా వాళ్ళు టైప్ చేస్తారు, ఓకే. మరి అలాంటప్పుడు అది కరెక్ట్గా వచ్చిందని ఏంటి గ్యారంటీ? వెరిఫై చేయడానికి నేను 91 pointsతో ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేశానండి. ఈ 91 points కూడా నేను టైప్ చేసుకున్నానండి. నేనే స్వయంగా ఆలోచించి నేనే టైప్ చేసుకున్నా. మేబీ ఇనీషియల్గా 40-50 pointsతో మొదలు పెట్టానండి. బట్ గ్రాడ్యువల్గా 18 years ఎక్స్పీరియన్స్లో ఒక్కొక్క ఎగ్జామ్కి కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకుంటూ 91 pointsకి తీసుకురావడం జరిగిందండి. సో ఇది కూడా నేనే చేశానండి. ఎవరికి అసైన్ చేసింది కాదు, దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదండి. నేను ఇందాక చెప్పేశానండి, మా తర్వాత మాస్టర్ మైండ్స్లో అంటే నా తర్వాత మాస్టర్ మైండ్స్లో రివిజన్ ఎగ్జామ్స్లో నాకు అనుభవం ఉంది అని క్లెయిమ్ చేసుకునే అర్హత ఎవరికైనా ఉందంటే అది కేవలం ఆఫీస్ బాయ్కి. సో ఒక వ్యక్తి అలా క్లెయిమ్ చేసుకుంటున్నాడంటే తను గ్యారంటీగా ఆఫీస్ బాయ్ క్యాడర్ అయి ఉండాలి. ఇంకెవరికి సంబంధం లేదండి. ఆఫీస్ బాయ్ కూడా ఎందుకంటే వాడు జిరాక్స్ తీయాలి కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పండి, కంప్యూటర్ ఆపరేటర్ ఉంటాడు, ఫ్యాకల్టీ క్వశ్చన్ పేపర్ టైప్ చేసి ఇస్తే తను ఫ్యాకల్టీ క్వశ్చన్ పేపర్ డ్రాఫ్ట్ చేసి ఇస్తే తను టైప్ చేస్తాడు. తను వచ్చి నాకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో 3 ఏళ్ళ అనుభవం ఉంది అంటే హౌ ఇస్ ఇట్ వ్యాలిడ్? రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అంటే ఇన్ని విషయాలు చేయాలి. వీటిలో ఏమీ సంబంధం లేని వ్యక్తి వచ్చి నాకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో 2 ఏళ్ళ అనుభవం ఉంది, 2000 ఎగ్జామ్స్ కండక్ట్ చేశాను, 3000 ఎగ్జామ్స్ కండక్ట్ చేశానంటే అది పచ్చి మోసం, పచ్చి అబద్ధాలు అవ్వదా అండి? సో ఆఫీస్ బాయ్కి కంప్యూటర్ ఆపరేటర్ కూడా రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన దాంట్లో నా అనుభవం ఉంది, నా పాత్ర ఉంది అని అంటే అది ఎంతవరకు యాక్సెప్టబుల్ మీరు ఆలోచించండి. సో ఇన్ని డాక్యుమెంట్స్ నేను ప్రిపేర్ చేసినప్పుడు ఆ క్లెయిమ్ చేసుకునే అర్హత ఎవరికి ఉంటుందండి? నాకు ఉంటుంది. బట్ నేను చేయట్లేదు ఆ పని. సో సమస్య ఎక్కడ వస్తుంది అంటే 2 రకాల వ్యక్తులు ఉంటారండి. కొంతమంది ఎలా ఉంటారంటే చాలా పని చేస్తారు కానీ చెప్పుకోరు. కొంతమంది ఉంటారు ఏమీ పని చేయరు కానీ చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తారు. సో అన్ఫార్చునేట్లీ ఇవాళ సొసైటీలో 2వ కేటగిరీ వ్యక్తులకి క్రేజ్ ఎక్కువ ఉందండి. పని చేయకుండా మాటలు చెప్పేవాడికి క్రేజ్ ఎక్కువ ఉందండి.
సో దీన్ని కంపాట్ అవ్వాలంటే మాలాంటి వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే మేమేం వర్క్ చేస్తున్నామో కూడా ప్రజలకు తెలియట్లేదు. సో చాలామంది ఏమనుకుంటారంటే ఎవరు మాటలు చెప్పాడో వాడే ఎక్కువ పని చేస్తున్నాడు అనుకుంటున్నాడు. బట్ తెర వెనకాల కూర్చొని పనిచేసే నాలాంటి వ్యక్తులు ఉంటారండి. నాలాంటి వాళ్ళు తెర ముందుకు రారండి. అండ్ యు నాట్ బిలీవ్, చాలామందికి మాస్టర్ మైండ్స్లో నేను ఉన్నానని కూడా తెలియదండి బయట వ్యక్తులకి. సో బయట వ్యక్తులకి మాస్టర్ మైండ్స్ అంటే ఓన్లీ మోహన్ సారే తెలుసండి. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఇట్. బికాస్ నాకు కావాల్సింది ఒకటే, నేను చేసే వర్క్ క్వాలిటీగా ఉందా లేదా, సో నేను చేస్తున్న వర్క్ వల్ల స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుందా లేదా, దట్స్ ఆల్. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జాబ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కాదండి, జాబ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ మై బేబీ, దిస్ ఈజ్ మై ఇన్వెన్షన్, దిస్ ఈజ్ మై డిస్కవరీ, దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్, దిస్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ టు మాస్టర్ మైండ్స్ అనే సాటిస్ఫాక్షన్ ఉంది చూసారా, అది డబ్బులతో కొలిస్తే వచ్చేది కాదండి. అలాంటి సాటిస్ఫాక్షన్ కోసం వర్క్ చేసే వ్యక్తినండి నేను. అంతే తప్ప నేను ఎవరికీ తెలియట్లేదు, నేను ఎవరికీ తెలియకపోవడం నా అదృష్టం అండి. సో మాస్టర్ మైండ్స్లో నాలాంటి ఒక వ్యక్తి ఉన్నాడని ఎవరికి తెలియకపోవడం నా అదృష్టం అండి. బికాస్ నేను ఎవరికి తెలియనప్పుడు నన్ను ఎవరు వచ్చి కలవరు కదండి. ఎప్పుడైతే నన్ను వచ్చి ఎవరు కలవరో నా పని నేను ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇన్ని డాక్యుమెంట్స్ నేను డిజైన్ చేశానంటే దానికి కారణం ఒకటే, నన్ను ఎవరు వచ్చి జనరల్గా కలవరండి ఎక్సెప్ట్ స్టూడెంట్స్ వాళ్ళ సమస్యల కోసం కలుస్తారు, అకాడమిక్ ప్రాబ్లమ్స్ కోసం. కామన్ పీపుల్ ఎవరు నన్ను వచ్చి కలవరండి. పేరెంట్స్ వచ్చి ఎవరు నన్ను కలవరు. వాళ్ళందరినీ కలవడానికి మోహన్ సార్ ఉన్నారు. హీ విల్ టేక్ కేర్. సో ఒకే ఇష్యూ మీద ఇద్దరు కలవాల్సిన అవసరమే ఉందండి. సో మిగతా విషయాలు చూసుకోవడానికి మోహన్ సార్ ఉన్నారు కదండి. అలాంటి టీం వర్క్ మా మధ్య ఉందండి, మా డైరెక్టర్స్ మధ్య అలాంటి టీం వర్క్ ఉంది. సో క్లియర్ కట్ డివిజన్ ఆఫ్ వర్క్ ఉంది. నువ్వు ఈ పని చేయి, నేను ఈ పని చేస్తాను, దట్స్ ఆల్. సో ఇద్దరు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అనేది మా అభిప్రాయం. సో బయట ఫేస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ మోహన్ సార్, బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేది నేను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎకనామిక్స్. సో టోటల్ అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకునేది మోహన్ సార్ అండి. అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ రిలేషన్స్, స్టూడెంట్స్తో ఇంటరాక్షన్, పేరెంట్స్తో ఇంటరాక్షన్, అది మొత్తం మోహన్ సార్ చూసుకుంటారండి. సో ఇదంతా చేసిన తర్వాత మరి వాల్యుయేషన్ జరుగుతుంది కదండి. సో వాల్యుయేషన్కి మా వాల్యుయేషనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో తీరా వాల్యుయేషన్ చేసిన తర్వాత మరి ఆ వాల్యుయేషన్ కరెక్ట్గా ఉందో లేదో ఎలా తెలుస్తుందండి? దానికి ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఈ చెక్ లిస్ట్ని బేస్ చేసుకొని వీ విల్ వెరిఫై వెదర్ వాల్యుయేషన్ ఈజ్ ప్రాపర్లీ డన్ ఆర్ నాట్. సో ఈ వాల్యుయేషన్ చేసినటువంటి పేపర్స్ని మేము 2 లెవెల్స్లో వెరిఫై చేస్తాం. సో లెవెల్ 1, లెవెల్ 2. లెవెల్ 1 వెరిఫికేషన్ చెక్ లిస్ట్ అండి ఇది లెవెల్ 2 వెరిఫికేషన్ చెక్ లిస్ట్ అండి. ఇలా 2 లెవెల్స్లో వాల్యుయేషన్ చేసినటువంటి పేపర్స్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఇది ఎవరు చేస్తారు సార్? నేనే చేస్తానండి. ఈ లిస్ట్ కూడా నేనే ప్రిపేర్ చేశానండి. దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వ్యక్తులు ఉంటారండి. అండ్ మీరు మీకు ఐడియా ఉందో లేదో, మా ఎగ్జామినేషన్ సెల్లో ఒక 7-8 మంది స్టాఫ్ ఉంటారండి. ఆ 7-8 మంది స్టాఫ్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటారండి. సో వాళ్ళ పని ఏంటి? ఫ్యాకల్టీ క్వశ్చన్ పేపర్ చేసిస్తే దాన్ని కంపైల్ చేసుకొని రెడీ చేయడం. సో అలానే సిఏ ఫైనల్ లెవెల్లో ఫ్యాకల్టీ తక్కువగా ఇన్వాల్వ్ అవుతారండి. అందుకని మేమేం చేస్తామంటే సిఏ ఫైనల్ లెవెల్లో క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ని పెట్టి క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయించడం జరుగుతుంది. సో మా క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ టీంలోనే ఆల్మోస్ట్ 4 క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారండి. దే కీప్ చేంజింగ్. ఒక 1 or 2 years తర్వాత అందరూ చేంజ్ అవుతూ ఉంటారండి. అది కూడా మాకు మంచిదే, చేంజ్ అవుతూ ఉంటే మంచిదే. బట్ ఇన్ఛార్జ్ విల్ ఆల్వేస్ బి దేర్. ఇన్ఛార్జ్ ఎప్పుడు అలానే ఉంటారు, బట్ వాళ్ళ కింద వర్క్ చేసే అసిస్టెంట్స్ చేంజ్ అవుతుంటారండి. ఇట్స్ ఎ గుడ్ మూవ్. దానివల్ల మంచిది ఏంటి అంటే లేటెస్ట్ ఎగ్జామినేషన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఇన్ఛార్జ్ వరకు అలానే ఉంటారండి. కింద ఉన్నటువంటి స్టాఫ్ని చేంజ్ చేస్తూ ఉంటాం. చేంజ్ చేస్తే ఏమవుతుంది, ఎవరికైతే లేటెస్ట్ ఎగ్జామినేషన్ ట్రెండ్స్ నాలెడ్జ్ ఉందో వాళ్ళు మళ్ళీ కొత్తగా టీంలోకి యాడ్ అవుతూ ఉంటారు. సో అవన్నీ స్టెప్స్ కూడా మేము తీసుకుంటూ ఉంటామండి. సో ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకోవడం మా ఎగ్జామినేషన్ సెల్ యొక్క ఇన్ఛార్జ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఐఎమ్ ప్రౌడ్ టు సే మా సిఏ ఫైనల్ ఎగ్జామ్ సెల్ ఇన్ఛార్జ్ మాతోనే ఉన్నారు. మా సిఏ ఇంటర్ ఎగ్జామ్ సెల్ ఇన్ఛార్జ్ మాతోనే ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదండి, వీళ్ళందరూ మాతోనే వర్క్ చేస్తున్నారు. సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి, మాస్టర్ మైండ్స్లో మేము రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అనుభవం నాకు ఉందని చెప్పుకునే అర్హత ఎవరికి ఉందంటే నా ఒక్కడికే ఉందండి. మిగతా ఎవరికి కూడా అర్హత లేదండి. మిగతా వాళ్ళందరూ జస్ట్ నేను చెప్పింది ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళే తప్ప వాళ్ళు సొంతగా ఆలోచించే వాళ్ళు కాదండి. అండ్ కోచింగ్లో ఉన్న వాళ్ళు మాత్రమే
మెటీరియల్స్ ప్రిపేర్ చేసిన అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. మిగతా ఎవరు చేసినా కూడా ఆ క్వాలిటీ అవుట్పుట్ అనేది రాదు. సో ఈవెన్ వాల్యుయేషనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. వాల్యుయేషన్కి సంబంధించి ఒక 7-8 రికార్డ్స్ మేము మెయింటైన్ చేస్తాం. సో ఇంత వర్క్ చేస్తే రివిజన్ ఎగ్జామ్స్ జరుగుతాయండి. అందుకని కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ మా సంస్థని ఆదరిస్తున్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ బిహైండ్ ద స్క్రీన్స్ ఇంత వర్క్ జరుగుతుందని ఎవరికి తెలియదండి. బట్ వాళ్ళకి తెలిసింది ఒకటే, అవుట్పుట్. అవర్ రిజల్ట్స్ అండ్ నంబర్స్ స్పీక్ లౌడర్ అండ్ క్లియర్. అవర్ రిజల్ట్స్ అండ్ నంబర్స్ స్పీక్ లౌడర్ అండ్ క్లియర్. నేను చెప్పాను, సిఏ ఫైనల్ లెవెల్లో రీసెంట్గానే మా స్టూడెంట్ ప్రణీత్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. సిఎంఏ ఇంటర్ లెవెల్లో దీపక్ జైన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. అలానే సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. గడిచిన 3 అటెంప్ట్స్లో కేవలం 3 అటెంప్ట్స్లో 180 ఆల్ ఇండియా ర్యాంకులు. సో ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ రివిజన్ ఎగ్జామ్స్ జాయిన్ అవ్వడం. ఇదే కదండి క్వాలిటీకి రిప్రజెంటేషన్. ఇంకేముంటుంది? ఏ క్వాలిటీ వర్క్ జరగకుండా ఇన్ని రిజల్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో నేను కూడా రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాను అని ఎవరైనా క్లెయిమ్ చేసుకుంటే మరి తను కూడా ఇన్ని రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేశాడా? ఇన్ని ర్యాంక్స్ తన దగ్గర వచ్చినాయా? ఇంత థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడ బెనిఫిట్ పొందుతున్నారా? మరి అలా జరగట్లేదు అంటే అక్కడ క్వాలిటీ లేనట్టే కదా. క్వాలిటీ ఉంటే ఆబ్వియస్గా వచ్చేస్తారు కదా. సిఏ ఫైనల్ రివిజన్ ఎగ్జామ్స్ మా ఉన్నాయి. మేము ఎక్కడ ఏ టెలికాలింగ్ చేయమండి. ఇట్స్ ఓన్లీ మౌత్ పబ్లిసిటీ. వాళ్ళే వచ్చేస్తారు. సో మేము టెలికాలింగ్ చేస్తే కనుక ఓన్లీ సిఏ ఇంటర్ లెవెల్లో మాత్రమే చేస్తాం. అది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికేనండి, అంతేగాని వచ్చి జాయిన్ అవ్వమని కాదండి. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఇలా బ్యాచ్ స్టార్ట్ చేసాం. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్. బికాస్ సిఏ ఇంటర్ లెవెల్లో ఉన్న స్టూడెంట్ని మనం ప్రెజర్ చేసి జాయిన్ చేయలేం కదండి. సో సిఏ ఫైనల్ లెవెల్లో మేము టెలికాలింగ్ చేసేది కూడా ఏమి ఉండదండి. సో ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి చేస్తామేమో అంతే. సో మేము చెప్తే వచ్చేంత స్థాయిలో సిఏ ఫైనల్ స్టూడెంట్స్ ఉండరండి. దే ఆర్ వెల్ మెచ్యూర్డ్. వాళ్ళకి అన్నీ తెలుసు. ఎక్కడ క్వాలిటీ ఉంది, ఎక్కడ క్వాలిటీ ఆఫ్ వర్క్ జరుగుతుంది అన్నీ వాళ్ళకి తెలుసు అండి. అన్నీ చూసుకునే వాళ్ళు మా దగ్గర జాయిన్ అవుతారు. సో అవర్ నెంబర్స్ అండ్ రిజల్ట్స్ స్పీక్ లౌడర్ అండ్ క్లియర్ అండి. మేము ఎంత అవుట్పుట్ ఇస్తున్నాం, ఎంత వర్క్ చేస్తున్నాం అనేది. సో దయచేసి రెండో కేటగిరీ ఆఫ్ వ్యక్తుల్ని ఆదరించొద్దండి. ఇందాక నేను చెప్పాను, మాటలు చెప్పి బతికేటువంటి కేటగిరీ ఆఫ్ వ్యక్తులు ఉంటారు, వాళ్ళని ఆదరించొద్దండి. మీరు ఆదరించాల్సింది ఎవరినంటే వర్క్ చేసి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళని ఆదరించండి. ఇదంతా కాకుండా మా స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అండి. దానికి మా సొంత కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ ఉందండి. ఇట్స్ నాట్ రెడీమేడ్ సాఫ్ట్వేర్, ఇట్స్ అవర్ ఓన్ కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్. అంటే మేమే డెవలప్ చేయించుకున్నాం. అది కూడా నేనే చేశానండి. అది కూడా మా ఆర్గనైజేషన్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వింగ్ కూడా నేనే చూస్తాను. ఇప్పటికి మోర్ దాన్ 1.5 crore ఖర్చు పెట్టామండి. 1.5 crore, 1.5 పైన ఖర్చు పెట్టామండి సాఫ్ట్వేర్ కోసం. సార్ మార్కెట్లో రెడీమేడ్ సాఫ్ట్వేర్స్ చాలా ఉన్నాయి కదా సార్. రెడీమేడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయండి, బట్ అవి అంత యాప్ట్గా సూట్ అవ్వమండి. మా కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ ఉన్నంత బాగా అవి సూట్ అవ్వమండి. మాస్టర్మెంట్స్లో రివిజన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ తెలుసు మా సాఫ్ట్వేర్ ఎంత పకడ్బందీగా వర్క్ చేస్తుంది అని. స్టూడెంట్ ఎగ్జామ్ యాబ్సెంట్ అయ్యాడు, వెంటనే పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్. సో స్టూడెంట్స్ ఎగ్జామ్కి యాబ్సెంట్ అయ్యారు, వెంటనే పేరెంట్స్కి ఒక వాయిస్ SMS. స్టూడెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు, వెంటనే పేరెంట్కి ఒక వాయిస్ SMS. ఎవ్రీ వీక్ స్టూడెంట్కి ఒక పర్ఫార్మెన్స్ రిపోర్ట్. సో తన పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంది అని ట్రాక్ చేస్తూ ఎవ్రీ వీక్ ఒక పర్ఫార్మెన్స్ రిపోర్ట్. ఏ సబ్జెక్ట్లో తను స్ట్రాంగ్గా ఉన్నాడు, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాడు మేము చెప్పక్కర్లేదు, పర్ఫార్మెన్స్ రిపోర్ట్ చూస్తే తనకు తెలుస్తుంది. సో ఇంత వర్క్ జరుగుద్దండి రివిజన్ ఎగ్జామ్స్ అంటే. అదేదో అలాటప్పక ఏదో ఒక ఎగ్జామ్ పెట్టేసి అలా అవ్వదండి. అలా చేసే టైప్ మేము కాదు. దాని వెనకాల ఎంతో రీసెర్చ్ చేస్తాం. ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం. మా టీంని చేంజ్ చేసేస్తూ ఉంటాం. సో దట్ యంగ్ బ్లడ్ రావాలండి, కొత్త వాళ్ళు రావాలి. సో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఎంతూజియాజంతో వాళ్ళు ఇంకా బాగా వర్క్ చేస్తారు. సో ఈవెన్ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో కూడా ఎవ్రీ ఇయర్ 20% యంగ్స్టర్స్తో ఫిల్ చేస్తూ ఉంటారు. ఎందుకు? యంగ్ బ్లడ్ రావాలి. సో పాత వాళ్ళతోనే అంతా జరగాలంటే కుదరదు, యంగ్స్టర్స్ రావాలి. సో ఇంత ఆలోచించి ప్రతిదీ కూడా డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి, ఎవరైతే కోచింగ్లో ఉంటారో వాళ్ళకే రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అర్హత ఉంటుందండి. సంబంధం లేని వాళ్ళు చేసినా కూడా దానికి ఏం వాల్యూ ఉండదండి. దానివల్ల ఏమి అవుట్పుట్ ఏం రాదండి, క్వాలిటీ అవుట్పుట్ ఏం రాదు. ఏదో రాశానంటే రాశాను అనుకోవడం అంతే. రివిజన్ ఎగ్జామ్స్కి సంబంధించి స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే కాస్ట్ అండి. సో మీరు కాస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు లేదా కాస్ట్ కంపేర్ చేసేటప్పుడు కాస్ట్ పర్ ఎగ్జామ్ చూడండి. నేను ఇందాక చెప్పినట్టుగా
మేము ఒక 12 రివిజన్ ఎగ్జామ్స్ పెట్టామనుకోండి, ఒక్కొక్క దాంట్లో 4 ఎగ్జామ్స్ కండక్ట్ చేసామనుకోండి, 48 ఎగ్జామ్స్. అలా ఒక గ్రూప్, ఇంకో గ్రూప్లో 48, టోటల్ 96. ఫర్ ఎగ్జాంపుల్ 100 రివిజన్ ఎగ్జామ్స్కి నేను 10,000 ఛార్జ్ చేస్తున్నాను అనుకోండి, అంటే పర్ ఎగ్జామ్ ఎంత పడిందండి? ఇట్స్ ఓన్లీ 100 రివిజన్ ఎగ్జామ్స్కి, అంటే 100 ఎగ్జామ్స్కి నేను ఒక 10,000 రూపీస్ కనుక ఛార్జ్ చేస్తే పర్ ఎగ్జామ్ మీకు 100 రూపీసే పడిందండి. సో అలా క్యాలిక్యులేట్ చేయండి, దాన్ని బట్టి ఏది కాస్ట్లీ అనేది మీకు అర్థమవుతుంది. అలానే మాస్టర్ మైండ్స్లో గెస్ట్ క్వశ్చన్స్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? నేరుగా ఫ్యాకల్టీ అండి. గెస్ట్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేది స్టాఫ్ కాదండి, ఆఫీస్ బాయ్లు లేకపోతే ఇన్ఛార్జెస్ కాదండి, మొత్తం ప్రిపేర్ చేసేది ఫ్యాకల్టీ అండి. సార్ మరి ఇన్ఛార్జెస్ ఏం చేస్తారు, స్టాఫ్ ఏం చేస్తారు? టైప్ చేసేవాళ్ళు కావాలి కదండి, టైప్ చేసి జిరాక్స్ చేసేవాళ్ళు కావాలి కదా, దానికోసమే స్టాఫ్. సో గెస్ట్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేది మా ఫ్యాకల్టీ అండి, అంతేకాని కింద ఉన్నటువంటి సబార్డినేట్ స్టాఫ్ కాదండి. సో ఆ గెస్ట్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేటువంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి వస్తుందంటే ఫ్యాకల్టీకి వస్తుందండి, ఇంకెవరికి వస్తుందండి? సో లేదా అలా గెస్ట్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి అని ఫ్యాకల్టీకి నేను గైడ్ లైన్స్ ఇస్తాను. ప్రతి ఎగ్జామ్కి ముందు నేను వాళ్ళతో మాట్లాడతాను, ఇలా ప్రిపేర్ చేయండి గెస్ట్ క్వశ్చన్స్ అని. సో వస్తే అనుభవం నాకు రావాలి, ఇక మధ్యలో ఇంకెవరికి ఎక్స్పీరియన్స్ వచ్చినట్టండి? మా అయితే ఒక ఆఫీస్ బాయ్కి వస్తుంది, ఎందుకంటే తను జిరాక్స్ తీయాలి కాబట్టి. కాస్ట్ కన్సిడరేషన్స్ కూడా మీరు చూసుకోండి, దిస్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అలానే గతంలో మేము రివిజన్ ఎగ్జామ్స్ అండ్ స్టడీ అవర్స్కి ఛార్జ్ చేసేవాళ్ళం. గతంలో పోస్టల్ మోడ్ స్టూడెంట్స్కి ఏదైతే మేము ఫీజు ఛార్జ్ చేసామో ఇప్పుడు అదే ఛార్జ్ చేస్తున్నామండి. దేర్ ఇస్ నో ఇంపాక్ట్ అట్ ఆల్. ఓన్లీ పోస్టల్ మోడ్ స్టూడెంట్స్కి ఓన్లీ ఎగ్జామ్ ఫీజే ఉంటుందండి, స్టడీ అవర్స్ ఫీజు ఉండదు. ఆ ఫీజే ఇప్పుడు ఛార్జ్ చేస్తున్నాం. సో లాస్ట్ టైం రివిజన్ ఎగ్జామ్స్కి జాయిన్ అయ్యి ఈసారి కూడా రివిజన్ ఎగ్జామ్స్ జాయిన్ అయిన వాళ్ళకి ఫీజు తగ్గిందా లేదా అనేది వాళ్ళకి తెలిసిపోయిందండి, దీంట్లో పెద్ద దాచిపెట్టేదే ఉంది. సో దిస్ ఈజ్ మై బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ హౌ వీ కండక్ట్ అవర్ రివిజన్ ఎగ్జామ్స్ అండి. Hope all got enlightened. So what sort of work is being done behind the screen in Masterminds? Thank you. Thanks to one and all.